నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, మా మదర్కి ఇయర్లో ఓల్ ఉంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది. డాక్టర్ గారు కంపల్సరీ సర్జరీ చేయాలి అని చెప్పారు. సర్జరీ కంపల్సరీగా చేయించాలా మేడం? సో ఎప్పుడైతే చెవి లోపల రంధ్రం ఉంటుందో చెవి లోపల నుంచి చీమ్ కారటం, ఆ చీమ్ కారటం వల్ల చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం. యూజువల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తాయి అంటే చెవి లోపల ఎప్పుడైతే తడి ఉంటుందో ఆ తడి నుంచి ఫంగస్ అనేది గ్రో అవుతుంది. సో ఈ తడి చెవి లోపల మనకి చీమ్ రావటం వల్ల కూడా చెవి తడిగా ఉండి ఆ తడి నుంచి ఫంగస్ గ్రో అవుతుంటుంది. సో అందుకనే ఎప్పుడైతే ఈ చెవి లోపల రంధ్రం ఉంటుందో ఈ సీక్వెన్స్ అనేది జరగటం, చెవి నుంచి చెవి లోపలికి ఇన్ఫెక్షన్ రావటం, చెవి నుంచి చీమ్ కారటం, ఆ చీమ్ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ రావటం, ఇది ఒక సైకిల్ లాగా అయిపోయి అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే చెవి లోపల ఎప్పుడైతే రంధ్రం ఉంటుందో అది కూడా ఫ్రీక్వెంట్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో వెంటనే సర్జరీ చేయించుకుని ఆ రంధ్రం మూసేసేలాగా చేసుకుంటే కనుక మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి.